హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చరిష్మాస్ వరల్డ్. సో మేమైతే ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అందరం ప్రెసెంట్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ టు పాండిచ్చేరి. ఫస్ట్ డెస్టినేషన్ అయితే పాండిచ్చేరి అనమాట. సో ఎవరెవరు వెళ్తున్నామంటే హియర్ వి గో. సో ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ నుంచి మేము ఎలా స్టార్ట్ అవుతున్నాము, బడ్జెట్ ఎంత అయింది, ఇంకా ఏమేమి తిరుగుతున్నాం అన్నీ కూడా డైలీ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. డే 1, డే 2, డే 3 అని చెప్పి. సో అందరూ స్టేషన్. సో ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లో అయితే వెయిట్ చేసి ట్రైన్ వచ్చాక ఎక్కేసాం. ట్రైన్ వీడియోస్ అయితే నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ డే మేమైతే పాండిచ్చేరిలో దిగాము. బ్యాక్గ్రౌండ్ వాయిస్ రావటం వల్ల మ్యూట్ చేశాను అనమాట. ఏం చెప్తున్నానంటే పాండిచ్చేరి వచ్చేసాము. సో మేమైతే ఇక్కడ ఒక చర్చ్ని విజిట్ చేయాలనుకుంటున్నాము. అది రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంది. అదిగో ఇదే అనమాట ఆ చర్చ్. సో మేమైతే విజిట్ చేయాలనుకున్నాము, బట్ విజిట్ చేయలేకపోయాము, బయట నుంచే చూడాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ బైక్స్ తీసుకుని మేము అక్కడి నుంచి ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడికైతే చేరుకున్నాము. అండ్ చూసారు కదా, దేర్ బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్స్ అనమాట. ఈవినింగ్ బీచ్కి అయితే వెళ్తున్నాము. అండ్ మేము స్టే అయితే విల్లాలో అయితే స్టే చేసాము. మాకు కాస్ట్ వచ్చేసరికి పర్ డే 12 మెంబర్స్కి 8,000 అయితే పడింది. సో మేము ఈవినింగ్ అలా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది బీచ్కి వెళ్ళినప్పుడు అనమాట. ఇంకా మా బ్యాచ్ అందరూ కూడా చాలా ముందు వెళ్ళిపోయారు. మేము కొంతమంది ఉన్నాం. హీ ఈజ్ మై ఫ్రెండ్ తరుణ్. అండ్ ఆల్సో మా పక్కన ఉన్న వాళ్ళు మహి అండ్ ఆల్సో దుర్గారావు, మను, ఇంకా మా వాళ్ళందరూ ముందెళ్ళిపోయారనమాట. మేము స్లోగా నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ చాలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అవి కూడా రాబోతున్నాయి, అందరూ స్టే ట్యూన్. అండ్ మాకు వీడియోలో ఏం చెప్తున్నాను అని అంటే, మేము బీచ్కి వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయ్యింది, బట్ మేము ట్రైన్ దిగేసరికి 9 అయ్యింది. లిటరలీ 5 అవర్స్ మాకు రూమ్స్ కోసం పట్టేసింది అనమాట. సో ఎవరైనా వెళ్తే ముందుగా బుక్ చేసుకొని వెళ్ళండి. మేము చేసిన మిస్టేక్ అయితే అదే. సో ఎవరు కూడా ఓన్ ట్రావెలింగ్ బైక్స్ అయితే తీసుకోండి. సో అక్కడ నుంచి మేము బీచ్కి వెళ్ళాము. సో బీచ్ స్టార్టింగ్లో అనమాట ఇవన్నీ కూడా వ్యూ. ఏం చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఖచ్చితంగా అన్నీ ఫ్రీగా బుక్ చేసుకుని అయితే వెళ్ళండి. సో బీచ్కి అయితే వచ్చేసాం ఫైనలీ. అండ్ చూసారు కదా, ఫుల్ రాక్స్తో అయితే ఉంది అనమాట బీచ్. మంచి ప్లెజెంట్ వైబ్ అయితే వచ్చింది మాకు. అండ్ 2 డేస్కి బైక్ కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ పెట్రోల్ ప్లస్ బైక్ వచ్చేసరికి 500 మాత్రమే పడింది. సో మాకు ట్రావెలింగ్ బడ్జెట్ అయితే చాలా వరకు తగ్గింది. బీచ్ అయిపోయిన తర్వాత అలా ఈవినింగ్ మాకు ఫుడ్ అయితే ఏం తినాలనిపించలేదు. సో జ్యూస్ ఏమైనా తీసుకుందామని చెప్పి అక్కడున్న కేఫ్కి అయితే వెళ్ళాము. సో అక్కడి వీడియో అయితే తీసాం అనమాట. ఇంకా కొంతమంది ఏమో టిఫిన్స్ అండ్ ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ మేము అందరం జ్యూసెస్ అయితే తీసుకోవడానికి ఇక్కడికి అయితే వచ్చి కూర్చున్నాము. సో డే 1 అయితే మాది ఇలా జరిగింది. ఇగ్నోర్ మై బ్యాడ్ ఫేస్. డే అంతా తిరిగి చాలా టైర్డ్ అయిపోయాము. సో దిస్ ఈజ్ ఫస్ట్ డే ఇన్ పాండిచ్చేరి. ఇంకా డే 2 అండ్ ఆల్సో కోయంబత్తూర్ కూడా ఉంది కాబట్టి అందరూ స్టే ట్యూన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఎక్కడ స్టే చేసాము, బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది ఏం తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోలో అయితే మేము జస్ట్ డే 1లో ఓన్లీ రాక్ బీచ్ మాత్రమే విజిట్ చేసాము. ఇంకా డే 2లో ఏమేమి విజిట్ చేసాము ఏంటి అనేది అందరూ కూడా స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ చరిష్మా. బాయ్.